తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. మరేంటి నేను అసలు 2024లో అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే అక్కడ ప్రమాణం చేస్తున్న వ్యక్తులను చూస్తుంటే నీకు అసలు ఎలా అనిపిస్తుంది? మా సీఎం చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నా, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలను చూస్తున్నా. మాకు అసెంబ్లీలో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉందన్న. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన ఎక్స్ సీఎం గారు అయిన, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు 2014 to 19 సభలు జరిగినప్పుడు మా నాయకుడిని, మా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు కళ్ళు పెద్దవి చేస్తే నేను భయపడాలన్న వ్యక్తి ఈ రోజున ప్రమాణం స్వీకారం చేసి అసెంబ్లీ నుండి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఆయనకి భయం ఎందుకన్నా? ఈ రోజు ఆయన పులివెందుల పులి కదా, పిల్లిలా ఎందుకు పారిపోయాడు అంటే బాబు గారిని చూస్తే భయం వేస్తుంది ఆయనకి? లేదు కదా, మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన? ఉండాలి కదా, పులివెందుల పులి నాకు కొత్త ఏం కాదు అని చెప్పిన ఆయన ఉండి ఫైట్ చేయాలి కదా. 11 మంది అయితే ఏంటి, ఒక్కడైతే ఏంటి, జనాలతో ఉండాల్సిన ఉండాలి కదా. నిన్న అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడడం జరిగింది. నా నిజాయితీ, నీ ఎంత నిజాయితీ పడినో అన్న వ్యాఖ్యలు కూడా ఎటకారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు దాని మీద కాంట్రవర్సీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తానన్నా, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురు పిల్లలు అన్నా సరే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారు భారతి గారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అక్క ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ రోజు టీడీపీ గానీ, బీజేపీ గానీ, జనసేన గానీ ఏ రోజు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ జోలికి ఏ రోజు వెళ్ళే. కానీ నాకు ఇంకోటి కామెడీ ఏంటంటన్నా, ఒక సీఎం వ్యక్తి అయ్యి ఉండి, జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండి కింద స్థాయిలో ఉన్నారని అనుకున్నాడు కదా అప్పుడు వరకు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యామిలీ కోసం మాట్లాడటం ఏంటి? ఆయన పర్సనల్ కదా, ఆయన సీఎం హోదాలో ఉండి కూడా చిన్నపిల్లల్లోగా ఆడిని ఇన్ని తిట్టుకోవడం ఏంటి? భారీ ఓటమి కారణం ఏమి ఉండొచ్చు అసలు వైసీపీకి? వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అన్న, తర్వాత బూతుల మంత్రులు అన్న, అంతకుమించి ఇంకేం చెప్పి ఓడిపోయిందంటావా? అవునన్నా, ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుండి విజయవాడ పార్టీ ఆఫీస్కి వస్తున్నప్పుడు ఆయన రోడ్డు మీద పడుకోబెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అలాగే చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డుకున్నాడు. అదే 2009 to 14 అదే ఇప్పుడు ఆయన పాదయాత్రలు చేశాడు కదా, అప్పుడు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆపితే ఆగలేడా? ఈయన నిజాయితీ పరుడు అంటాడు కదా, నిజాయితీ పరుడు 16 నెలలు ఎందుకు జైల్లో ఉన్నాడు? మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్ళి అవకాశాలు ఉన్నాయి కూడా అంటున్నారు. వెళ్తాడు ఖచ్చితంగా. పాత కేసులు ఉన్నాయి కదా, పాత కేసులు ఏం పోలేదు కదా. సీఎం హోదా అడ్డుంది అంతే, సీఎం హోదా అడ్డుంది కాబట్టి ఆగింది ప్రభుత్వం అంతే. డెమోక్రసీ ఎవరిని వదలదు కదన్నా. ఓకే, జనసేన, బీజేపీ, టీడీపీ కూడా అసలు ఎలాగో ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. నా కూటమి అంతా కలిసి పనిచేస్తుంది, ఒక్కరికొకరికి ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు, ఒకరినొకరు సొంత సోదరులా కలిసి ముందుకెళ్తున్నారు. ఇంకా అంతకన్నా మనం చెప్పేది ఏముంది? ఆల్రెడీ చెప్పిన దాంట్లో 5 ఆల్రెడీ సంతకాలు చేశారు, మిగతా హామీలు కూడా సంతకాలు చేస్తారు. మనం మంచి పరిపాలన చూస్తున్నాం, ఈ రౌడీ పరిపాలన పోయింది. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. మరి అసలు 2024లో ఎంత భారీ విజయానికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలని ప్రజలు కూడా ఎక్కడికక్కడ దిగమింగుకుని ఓటు రూపంగా ప్రజలు చూపించడం జరిగింది. అందుకు నేను ముందుగా ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వారు బిడ్డల భవిష్యత్తుని వారు కాపాడుకునే విధానాన్ని బట్టి అందుకని ఓటు బ్యాంకింగ్ కూడా చాలా ఎక్కువ జరిగింది. ఇది గతంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ జరగలేదు, అంతగా జరిగింది. అందుకు నేను వారందరికీ ఓట్లేసి వారి బిడ్డల జీవితాలను గెలిపించుకోవడానికి ముందుకొచ్చి ఓట్లేసినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వైసీపీ పార్టీ చూస్తాం, వైసీపీ పార్టీ పరిపాలన చూస్తాం, కానీ దాని కాదని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇవ్వడానికి కారణం ఆయన చేసినటువంటి, ఆయన ఉన్నటువంటి సీనియరిటీ అనుకోవచ్చా, లేదంటే ఆయనకు ఉన్నటువంటి విజన్ అనుకోవచ్చా? అంటే నాకు తెలిసి వైసీపీ పాలన ఎప్పుడు పాలన ఏం చేయలేదన్నారు. అంతా రౌడీ రాజ్యం, బూతుల రాజ్యం. ఒక అసెంబ్లీలో మాట్లాడే తీరు కూడా ఎవరికే లేదు. మాట్లాడితే బూతులు, లేదంటే బయట రచ్చలో, గొడవలు, కార్యకర్తలను కొట్టడం, ప్రజలను కొట్టడం, ఇవే తప్ప ఇంకేముందన్న పాలన ఏముంది? కొన్ని మద్యం గురించి కూడా మాట్లాడితే ఎంతో మంది స్త్రీల తాలుబొట్లు ఊడిపోయి, లిక్కర్, గంజాయి కూడా ఎక్కువైపోయింది, కుర్రోళ్ళు పాడైపోయి, విచ్చరవీడిగా ఉద్యోగాలు లేక, రోడ్డు మీద ఏం చేయాలో పరిస్థితి తెలియక అనేక ఇబ్బందులు పడ్డారన్న. ఇంకా అది పాలన కూడా నేను అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు నిన్న చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గతంలోనూ ఇప్పటికి తేడా ఏం కనిపించింది? తేడా అంటే గతంలో అసలు అసెంబ్లీ సమావేశం అనేది ఒక దేవాలయంతో సమానం. అటువంటిది అసెంబ్లీలో బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు వాళ్ళ స్థాయి కాకపోయినా కానీ దిగజారిపోయి మాట్లాడే అసెంబ్లీ తనాన్ని నిన్న చూసే హుందాతనానికి చాలా మార్పు ఉందన్న. అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల
ఆ విజన్ అనేది కనబడుతుంది. ఖచ్చితంగా ప్రజల్లో కూడా మార్పు గట్టిగా వచ్చింది. దాన్ని బట్టి ప్రజల భవిష్యత్తును కూడా మార్చగలిగేది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. ఓకే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవమానాలు పడి నేను మరలా దీంట్లో అడుగు పెడితే నేను ఉన్నదానికి వచ్చి అడుగు పెడతానన్న వ్యక్తి నిజంగా సీఎం హోదాలో వెళ్ళి నిన్న ప్రమాణం చేస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది? దాని అంతటికే కారణం ప్రజలు కూడా గమనించారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు హుందాతనం ఏంటనేది, అసలు ఆ అధికారంలో లేనప్పుడు ఉన్నది ఏం చేశారు, వాళ్ళు ఏం చెందారు అనేదాన్ని, ఆ హుందాతనాన్ని మేమందరం తీసుకొచ్చే విధంగా కష్టపడ్డారు ప్రజలు కూడా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవం నిలబెట్టి ఆ హుందాతనాన్ని మళ్ళీ మేము అసెంబ్లీలోకి రప్పించుకున్నాం.